చిన్నప్పుడు స్కూల్లో మనకి చిన్న సింపుల్ విషయాలు ఎందుకు నేర్పించడండి? లైక్ హౌ టు సే నో, హౌ టు ఆస్క్ ఫర్ హెల్ప్, ఆర్ ఒకవేళ లైఫ్లో మనకి అన్నీ ఒకటేసారి వచ్చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనకి ఎవరు నేర్పించరు. అందరూ అనుకుంటారు పెద్దయ్యాక వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు అని. కానీ అసలు పెద్దయ్యాక అందరూ గెస్సింగ్ గేమ్లోనే ఉన్నారు. కానీ నిజంగా అసలు ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ ఎలా చేయాలి అని మనకి ఎవరైనా నేర్పిస్తారా? సో అందుకు నేను యాక్చువల్గా స్కిల్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. స్కిల్స్ వేర్ వీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఇయర్స్ అగో. ఎలా అంటే అసలు మనం కమ్యూనికేట్ చేసినప్పుడు ఫ్రీజ్ ఎందుకు అయిపోతాము అనే దానికి ఆన్సర్ చెప్పడానికి, ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే డౌట్ లేకుండా ఎలా డెసిషన్ తీసుకోవాలి, నిజంగా లైఫ్లో ఒక హారబుల్ సిచ్యువేషన్ వస్తే దాన్ని ధైర్యంగా ఎలా ఫేస్ చేయాలి. ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి చెప్పారు, తను ఎప్పుడు తన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్కి ఎస్ చెప్పేవారు. జనాలు ఏం హెల్ప్ అడిగినా ఎస్ అనేవారు. ఆవిడకి నో చెప్పాలని ఉండేది, కానీ ఆవిడ నో చెప్పలేకపోయారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఆవిడ గురించి ఏమనుకుంటారో అనే ఒక్క డౌట్ ఆవిడని నో చెప్పడానికి ఆపేసింది. బట్ ఆవిడ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడకి నేను కమ్యూనికేషన్స్ ఫ్రేమ్వర్క్స్ నేర్పించాను. కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్ వల్ల ఆవిడ బౌండరీస్ సెట్ చేసుకోగలిగారు. అండ్ నౌ షీ ఈజ్ ఏబుల్ టు సే నో వెరీ పొలైట్లీ. ఆవిడ నాతో అన్నారు, ఇప్పుడు నేను నా లైఫ్ నా టర్మ్స్ పైన జీవించాలి అనుకుంటున్నాను, నాట్ టు ప్లీజ్ ఎనీబడి. కానీ ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నేను ఎస్ చెప్పట్లేదు. విచ్ మీన్స్ నేను లైఫ్ నా ఓన్ టర్మ్స్ మీద బతుకుతున్నాను, వేరే వాళ్ళ టర్మ్స్ పైన కాదు అని. ఇజంట్ దట్ అమేజింగ్? సో ఇప్పుడు నాకు చెప్పండి, ఒకవేళ లైఫ్ గనక ఒక మాన్యువల్తో వచ్చిందంటే మీరు ఏ చాప్టర్ని చదవాలనుకుంటున్నారు? లేదా ఏ చాప్టర్ మీకు ఎవరైనా నేర్పించి ఉండుంటే బాగుంది అని మీకు అనిపిస్తోంది? డూ డ్రాప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏమో, మీరు చదవాలనుకున్న చాప్టరే లేకపోతే మీరు నేర్చుకోవాలి అనుకున్న చాప్టరే వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చేమో. లెట్ మీ నో సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.